ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో ఈ బాదం పాలు వేస్తే ఎలా ఉంటది? మా ఫ్రెండ్ వాళ్ళ అక్కల పెళ్లికి మా వాడు అందరినీ ఇన్వైట్ చేశాడు. ఏం చేద్దామంటావు మరి? సరే పదవసారి వెళ్ళొచ్చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాం అందరం. బుద్ధిగా బయట బ్రహ్మాండమైన బిర్యానీ తినేసి బోరింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. పెప్సీ చల్లగా ఉందని చెప్పి దుమ్ము లేపే థమ్స్అప్ తో దద్దరిల్లించాం. ఇంటి బావని చూసి చాలా రోజులైందని చెప్పి ఒకసారి అమ్మ ఇంటికి రమ్మంది. సరే ప్రేమలకు పోయేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. జనరల్ లో నుంచోడానికి ప్లేస్ దొరుకుతుందో లేదో కూడా చెప్పలేం. అలాంటిది మేమంతా కూర్చుని వెళ్దామని ప్లాన్ వేసాం. ట్రైన్ లో అంత రద్దీగా లేదు కానీ రద్దీగానే ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో సప్రెస్ అయ్యి వచ్చి స్ప్రైట్ తాగితే అదేమో సప్పగా ఉంది. అందుకే స్పెషల్ గా మరొకసారి థమ్స్అప్ తాగాను. ఫైనల్ గా మా ఊరైతే వచ్చేసాం. మా అమ్మ పెట్టిన స్నాక్స్ చూడండి ఎంత వినయంగా తింటున్నాడు. రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ క్యాలరీస్, రిచ్ ఇన్ టేస్ట్ అని చెప్పి సాయంత్రం 8ంటికి బిర్యానీ తిన్నాము. థమ్స్అప్ అయితే దాహం తీర్చేంత ఉంది. ఈ రోజున ఒక చల్లటి నిమ్మషోడతో ముగించాం. ఒకే ఒక్క రోజులో ఇన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎదుర్కొంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. పొద్దు పొద్దున్నే అమ్మ పెట్టిన టిఫిన్ ని పద్ధతిగా తినేసి పల్లె వెలుగులో ప్రశాంతంగా వచ్చి ఈ ట్రైన్ ఎక్కిన కాసేపటికి గుండెల్లో గిత్తలు గుద్దినంత గట్టిగా గార్జియస్ గా గోదావరి అయితే ఎంట్రీ ఇచ్చింది. గోదావరిని చూసిన ప్రతి ఒక్కళ్ళు మనసు నిండిపై వావనాల్సిందే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయి వెన్నుపూస వాల్చడానికి ఈ వంకర టేబుల్ మీద వాలిపోయానండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ పరిస్థితుల్లో కూడా మా దరిద్రం మా ట్రైన్ ని గంట సేపు డిలే చేసింది. అయినా కూడా వదలలేదు నాకు. ఈ ట్రైన్ ఏమో నచ్చిన చోట ఆపేస్తుంది, నచ్చినంత స్పీడ్ లో వెళ్తుంది. ఫైనల్ గా విజయనగరం అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్ రాజభవనమా అన్నట్టుందేంటి. మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా థమ్స్అప్ ఉండాలి కదా. అది ఉండాలంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఊరేటో తెలియక ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాం. సరే అని వాడికి ఫోన్ చేస్తే వాడేమో ఫోన్ తీయట్లేదు. ఇలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదు. మా వాడు అక్క పెళ్లికి వస్తే వాడేమో మమ్మల్ని ఆకుల్లా తీసేస్తున్నాడు. కట్ చేస్తే ఫ్రెండ్స్ అంటే కొమ్మల ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచి రూమ్ ఇచ్చాడు. 12 seconds later. ఈ ప్లేస్ చూస్తాం నీకు ఏమనిపిస్తుంది? చాలా ఎండగా ఉందండి. అందుకే సరదాగా చల్లగా ఈ చెరువులో స్నానం చేస్తే ఎలా ఉంటది? దిగే ముందు అలాగే ఉంటది కానీ దిగిన తర్వాత భలే ఉంటది మాయ్యా. మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళిన క్షణం నుండి కాలు మీద కంట్రోల్ లేక కుదురుగా ఉండట్లేదు. కంటికి కనిపించే స్కూల్ నుండి ఇదిగో ఈ బొమ్మలు చేసే స్పాట్ ను కూడా వదలకుండా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్, యా, అంబేద్కర్ అనండి. వీడి పేరు బొక్కా వెంకట్రావు. హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. వ్లాగ్ కి మంచి పోజీరా అంటే జిమ్ పోజులు ఇస్తున్నాడు. అట్లుంటది మనతో. ఊరు చూపిస్తా అని చెప్పి మమ్మల్ని పొట్లం కట్టి ప్యాక్ చేసి మరీ పట్టుకెళ్ళిపోతున్నాడు. పెట్టె పిల్లకి ఫ్రెష్ గా ఫెదర్స్ వస్తే ఫాస్ట్ గా ఫ్లై అయినంత ఫెంటాస్టిక్ గా నడుస్తున్నారు చూడండి. చెరువుకి పట్టుకెళ్తా అని చెప్పి గంటల గంటలు నడిపిస్తుంటే దాహం దడదల్లాడిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా. చెరువు అయితే వచ్చేసింది. ఇక్కడ శుభ్రంగా స్నానం చేసి సాయంత్రానికి సిద్ధమైపోయాం. కుర్చీ మడత పెడితే సాంగ్ కి కుర్చీ లేచి మరి వీడియో తీసేలా డాన్స్ చేశారు మా వాళ్ళు. డాన్స్ అయిపోయాక ఒక థమ్స్అప్ అయితే అంతే. That's all. And subscribe. To Life of Nagu. వాడు నా ఫ్రెండే. అందరూ సబ్స్క్రైబ్ కొట్టండి. ముత్యంలా మెరిసే మరో పాటతో మళ్ళీ వస్తా.